వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని అందిస్తూ ఉంది. ఎవ్రీడే 4 పేపర్లకి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించిన 4 పేపర్లకి సంబంధించి రోజు 100 మార్కుల చొప్పున ఈ ఎగ్జామ్ సిరీస్ని మీకు అందించడం జరుగుతూ ఉంది. ఈ ఎగ్జామ్ సిరీస్కి సంబంధించి బిఫోర్ డే షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ని మీరు చదువుకొని ఆ చాప్టర్ వైజ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి ఎగ్జామ్స్ని మీరు రాయొచ్చు. సో ఇప్పటి వరకు మీరు ఇలాంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని రాయకున్నట్లయితే రాయండి. మీ ఫైనల్ ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతాయి ఈ క్వశ్చన్స్. సో ఈ ఎగ్జామ్ వలన మనకు జరిగే బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఒకటి ఎగ్జామ్ అనేటువంటి ఫియర్ అనేది వెళ్ళిపోతుంది. 2 టీఎస్పీఎస్సీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని బేస్ చేసుకొని మనం కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ క్వశ్చన్స్ మీకు సబ్జెక్ట్లో ఉన్నటువంటి కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి ఇష్యూస్ కానీ క్వశ్చన్ అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి అంశాల పట్ల మరింత అవేర్నెస్ అవగాహనను పెంచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించిన బిఫోర్ షెడ్యూల్ ప్రకారం మీరు చదివి ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు స్కోరింగ్ని పెంచుకోవడానికి ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ అవకాశం ఉంది. సో అలాగే ఈ ఎగ్జామ్ సిరీస్కి సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. ఐకాన్ ఇండియా యాప్లోకి వెళ్ళి గ్రూప్ 2 చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ అని ఉంటుంది. ఇందులో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మీరు డైలీ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ద్వారా మీరు ఎక్కువగా మీ ఫైనల్ ఎగ్జామ్లో స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు మీరు రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి. మోడల్ క్వశ్చన్స్ అంటే ఎలా ఇస్తున్నాం క్వశ్చన్స్ అనేది కూడా ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనం మేజ్ గార్డెన్ని పరిగణించండి అని ఒక క్వశ్చన్ ఇచ్చినాం. సో దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని ఏక్తా నగర్లో మేజ్ గార్డెన్ మరియు మియావాకీ ఫారెస్ట్ని ప్రారంభించారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. బి స్టేట్మెంట్ వచ్చి దేశంలో అతిపెద్ద ఉద్యానవనము అని ఇవ్వడం జరిగింది. అలాగే మేజ్ గార్డెన్ దాదాపు 2.7 కిలోమీటర్ల మార్గంలో ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. 3 స్టేట్మెంట్స్. సో పై వాటిలో సరికానివి గుర్తించండి అని అంటున్నాం. సో విచ్ ఈస్ రాంగ్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్కి సంబంధించి ఏది సరిగా లేదు అని అంటున్నాం. అంటే అప్పుడు మనకి ఏంటి అని అంటే, ఈ మేజ్ గార్డెన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సినటువంటి క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్స్లలో సరికానివి గుర్తించండి అని చెప్పేసి ఏ మాత్రమే, ఏ మరియు బి, సి మాత్రమే, ఏ మరియు సి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ కాంటెంట్ ప్రకారం సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సరే, ఈ మేజ్ గార్డెన్కి సంబంధించిన అంశాలను పరిగణించండి. కన్సిడర్ ఆఫ్ ద మేజ్ గార్డెన్ అని చెప్పేసి మనం ఇక్కడ స్టేట్మెంట్ ఏ చూసినట్లయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని ఏక్తా నగర్లో మేజ్ గార్డెన్ను మరియు మియావాకీ ఫారెస్ట్ని ప్రారంభించారు అని అన్నాం. సరే, ఇది నిజమా కాదా అని అంటే సబ్జెక్ట్ తెలుసున్నట్లయితే ఇది నిజమని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 2022లో మేజ్ గార్డెన్ని ప్రారంభించినటువంటి మాట వాస్తవం. సో దీనికి సంబంధించి ఈ మేజ్ గార్డెన్కి సంబంధించి సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది సరైనటువంటి స్టేట్మెంట్గా మనం గుర్తించడం జరుగుతూ ఉంది. సరే, ఇక నెక్స్ట్ ఏమంటున్నాం, దేశంలోనే అతిపెద్ద ఉద్యానవనము అని చెప్పేసి కూడా అంటున్నాం. సరే, ఇటీవల 2022లో అక్టోబర్లో నరేంద్ర మోదీ గారు భారత ప్రధాని ప్రారంభించినటువంటి ఈ మేజ్ గార్డెన్ ఏదైతే ఉందో ఇది దేశంలో అతిపెద్ద ఉద్యానవనము అన్నది కూడా రైటే సార్. ఇక నెక్స్ట్ సి స్టేట్మెంట్ వచ్చి ఒకసారి చూడండి. మేజ్ గార్డెన్ దాదాపు 2.7 కిలోమీటర్ల మార్గంలో విస్తరించింది, దీన్ని ఏర్పాటు చేసినారు అని మరొక స్టేట్మెంట్ ఇచ్చినాం. సో ఇచ్చిన స్టేట్మెంట్లో సి అనేది రాంగ్ స్టేట్మెంట్ సార్. ఎందుకు రాంగ్ అని అంటే, ఇక్కడ మనం ఈ మేజ్ గార్డెన్ అనేటువంటి కాన్సెప్ట్ చదువుకున్నట్లయితే ఇందులో మనకి ఏముంటుంది అని అంటే 2.7 కిలోమీటర్ అని ఇక్కడ ఇచ్చినాము, కానీ 2.1 కిలోమీటర్ మేర ఇది మార్గాల గుండా విస్తరించి ఉన్నది అనేది రైట్. సో కాబట్టి 2.7 అన్నాం కదా, మరి రైట్ వచ్చి 2.1 కిలోమీటర్స్ అని అంటున్నాం కదా. సో దీని ఐడెంటిఫికేషన్ అనేది మనకి ఇది చదవడం ద్వారా తెలుస్తుంది. అప్పుడు ఇది రాంగ్ అని మనం గెస్ చేయగలుగుతాం, గుర్తించగలుగుతాం. సో సరికానిది అన్నాడు కాబట్టి సి మాత్రమే సరికాదు, ఆన్సర్ వచ్చి C3 అనేటువంటిది రైట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఇలాంటి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ని మీకు ఎగ్జామ్ సిరీస్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది.
సరే ఏం చదవాలి, ఎలా వెళ్ళాలి అని అంటే మనమే ఒక సిలబస్ని ఇచ్చి, అది టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి ప్రామాణికమైనటువంటి సిలబస్ని తీసుకొని ఆ సిలబస్ని మొత్తం బైఫర్కేట్ చేసి, అందులో నుంచి సబ్జెక్ట్స్ని బైఫర్కేట్ చేసి, సబ్జెక్ట్లో చాప్టర్స్ని బైఫర్కేట్ చేసి మీకు అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ అనేది చేయగలిగినాం. సో ఒకసారి మనం చదివి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో క్వశ్చన్ రైట్ చేసినా రాంగ్ చేసినా ఒకసారి ఆ ప్రాక్టీస్ అనేది చేసాం కాబట్టి ఇలాంటి అంశాలను మనం మర్చిపోవడానికి అవకాశం అనేది ఉండదు. ఇక మేజ్ గార్డెన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇంకొక 2 అంశాలను మనం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏక్తా నగర్లో ఇది ప్రారంభించిన మాట వాస్తవం, జాతికి అంకితం చేసినటువంటి మాట కూడా వాస్తవం. సో దీనికి సంబంధించి ఈ గార్డెన్ ఎలా డిజైన్ చేసిరు అని కూడా అడిగితే శ్రీ యంత్రం అనేటువంటి ఈ డిజైన్ అనేది మేజ్ గార్డెన్ని డిజైన్ చేయడం జరిగింది. శ్రీ యంత్రం ఆకారంలో మేజ్ గార్డెన్ అనేది ఇటీవల భారతదేశంలో డిజైన్ చేయబడినటువంటి గార్డెన్గా గుర్తుంచుకోవాలి. సో ఇది మొత్తం మార్గాల గుండా 2.1 కిలోమీటర్ పరిధిన దీన్ని ఏర్పాటు చేసినారు అని అన్నాం. ఇందులో ఈ గార్డెన్ కోసం 1.8 లక్షల మొక్కలని ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఎన్ని అని అంటున్నాం? 1.8 లక్షల మొక్కలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మేజ్ గార్డెన్ అనేది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మియావాకీ ఫారెస్ట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మేజ్ గార్డెన్ అనేది మియావాకీ ఫారెస్ట్ని అనుసరించి తీసుకొచ్చిర్రు అని అన్నాం. సరే ఈ మియావాకీ ఫారెస్ట్ అనేది మియావాకీ ఎవరు సార్ అని అంటే జపాన్కి సంబంధించినటువంటి వృక్ష శాస్త్రవేత్త. సో ఇలా జపాన్లో అతి తక్కువ ప్రాంతాలలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో చిట్టడువులను పెంచేందుకోసం అంటే ఒక 20 నుంచి 30 సంవత్సరాల మధ్యకాలంలో 20 నుంచి 30 సంవత్సరాల మధ్యకాలంలో ఒక అడవి అనేది తయారవుతుంది అని చెప్పేసి మనం భావిస్తే అలాంటి అడవిని కేవలం 2 నుంచి 3 సంవత్సరాల ఎంత అని అంటున్నాం జస్ట్ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ మేరా దీన్ని డెవలప్ చేస్తారు. అదే మియావాకీ ఫారెస్ట్. ఈ మియావాకీ ఫారెస్ట్ను అనుసరించే ఈ మేజ్ గార్డెన్ను రూపొందించడం జరిగింది. ఇది శ్రీ యంత్రం ఆకారంలో దీన్ని రూపొందించారు. ఈ గార్డెన్ కోసం 1.8 లక్షల మొక్కలను నాటడం జరిగింది. ఇది 2.1 కిలోమీటర్ మేర విస్తరించింది. ఇది ఎక్కడ ఏర్పాటు చేసినారు అని అంటే గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తా నగర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు, భారత ప్రధాని. దీన్ని ప్రజలకి అంకితం చేయడం జరిగింది. ఇది దేశంలోనే అతిపెద్ద ఉద్యానవనంగా కూడా చూడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ మేజ్ గార్డెన్ అనేటువంటి అంశాన్ని మనం ఈ క్వశ్చన్ రూపంలో ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కొన్ని వందల క్వశ్చన్స్ మీకు అప్లోడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎగ్జామ్ సిరీస్ అనేది రాయకపోతే మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే వెంటనే రాయండి. ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్లో లేకున్నా కూడా మనం ఇచ్చినటువంటి షెడ్యూల్ని బేస్ చేసుకొని మీరు చదివితే మ్యాక్సిమం స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంది. మీరు చూడండి, ఎగ్జామ్స్ మీకు వండర్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూసినాం. సో ఇది ఎక్సర్సైజ్కి సంబంధించి తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఇక్కడ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ ఐఎంటీ ట్రైలాట్. సో మొదటి ఎడిషన్ దారు ఎస్ సలాం ఏ దేశాల మధ్యన జరిగింది అని చెప్పేసి అడిగినాం. సో ఇండియా మొజాంబిక్ టాంజానియా, ఇండియా యుఏఈ టాంజానియా, ఇండియా మొజాంబిక్ ఈజిప్ట్, ఇండియా ఇరాన్ టర్కీ. సో ఇలా ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం ఎక్కడ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ ఐఎంటీ ట్రైలాట్ అనేది జరిగింది, ఇది మొదటి ఎడిషన్ అనేది మనం క్వశ్చన్లోనే క్లియర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి వివిధ దేశాల మధ్యన జరిగేటువంటి మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఆర్మీ ఎక్సర్సైజ్ కావచ్చు, అది ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక అంటే బైలాటరల్ లేదా ట్రైలాటరల్ లేదనంటే ఉమ్మడి ఎక్సర్సైజ్. సో ఇలాంటి వాటికి సంబంధించి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో అలాంటి ఒక ఎగ్జామ్ క్వశ్చన్ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. పేపర్ 1 జనరల్ స్టడీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా. ఇలా ప్రతిరోజు పేపర్ 1 మీద మనం 25 మార్కులు ఇస్తున్నాం, పేపర్ 2 మీద కూడా 25 మార్కులు ఇస్తున్నాం, పేపర్ 3 మీద 25 మార్కులు, పేపర్ 4 25 మార్కులు, మొత్తం ప్రతిరోజు 100 మార్కులతో ఎగ్జామ్ ఉంటుంది. సో ఇలా దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏమిటి సార్ అని అంటే ట్రైలాటరల్ ఎక్సర్సైజ్కి సంబంధించి
ఇక ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో రైట్ ఆప్షన్ వచ్చి ఇండియా, మొజాంబిక్, టాంజానియా మధ్యన ఈ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ మొదటి ఎడిషన్ అనేది టాంజానియాలోని దారు ఎస్ సలాంలో జరిగిందండి. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఇది సముద్ర వ్యాయామము అని అంటున్నాం. ఈ 3 దేశాలకి సంబంధించి ఇది సముద్ర వ్యాయామము అని అంటున్నాం. సో ఇలా ఈ సముద్ర వ్యాయామం ఇటీవల ఎక్కడ జరిగింది అనేటువంటి అంశం సో మనం ఈ క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఇటీవల జరిగినటువంటి మారిటైమ్కి సంబంధించినటువంటి ఏవైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో, వ్యాయామాలు ఉన్నాయో వీటన్నింటిని కూడా ఒకసారి అప్డేట్ చేసుకుంటే మనం చాలా ఈజీగా, సులువుగా ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడ్గా అడిగినా, విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడిగినా, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగినా, దేశాలు వాటికి సంబంధించిన ఆతిథ్యాలను గురించి అడిగినా చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇగో ఇలాంటి క్వశ్చన్స్ని మీకు ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది. ఈ ఎక్సర్సైజ్ మనకి 2022 అక్టోబర్ 27న జరిగింది. సో ఇలా ఇగో ఈ ఎక్సర్సైజ్ భారత్ మొదటిసారి పాల్గొనడం జరిగింది. ఇది మొదటి ఎడిషన్ అని అంటున్నాం, అదే ఐఎంటీ ట్రైలాట్ అంటున్నాం. సో ఇది ఏ దేశాల మధ్యన జరిగింది అని అంటే ఇప్పుడు మనం విన్నాం కాబట్టి కొంత ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ అంశం అనేది ఉండగలిగితే. సో ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి ఐకాన్ ఇండియా మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. అది ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్. సో ఈ టైం అంతా కూడా మీరు ఎగ్జామ్స్ మీద స్పెండ్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ని అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే ఎప్పుడైనా కూడా ఒక మ్యాచ్, ఈవెన్ క్రికెట్ మ్యాచ్ ఆడాలన్నా, టెన్నిస్ ఆడాలన్నా, ఎనీ గేమ్ సో వారు బాగా ప్రాక్టీస్ చేస్తారు. మీరు రాబోయేది కూడా లక్షల మందితో పోటీ పడేటువంటి ఎగ్జామ్ కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి మీరు ఎగ్జామ్ సిరీస్ని తీసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.